Hi friends, welcome to my channel. Today's topic is arrays. So array is a group of related data items that share a common name or single name. So array అంటే ఏంటంటే ఒకే వేరియబుల్లో మోర్ దాన్ వన్ వాల్యూని స్టోర్ చేయడాన్నే అరే అంటాం. సో అవన్నీ కూడా సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. అన్ని ఐదర్ ఇంటీజర్స్ ఆర్ ఫ్లోట్ ఆర్ క్యారెక్టర్. సో అన్నీ ఒకటే డేటా టైప్ అయి ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేసేదే అరే. సో దాన్ని కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అని కూడా చెప్పొచ్చు. కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అని కూడా చెప్పొచ్చు, రైట్? అండ్ సెకండ్ పాయింట్, అరే ఈజ్ అ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. అరే అనేది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అని కూడా చెప్తాం. వై అరే ఈజ్ అ యూజర్ డిఫైన్డ్ ఆర్ డిరైవ్డ్ డేటా టైప్? సో ఎందుకు అరేని యూజర్ డిఫైన్డ్ డేటా టైపు లేకపోతే డిరైవ్డ్ డేటా టైప్ అంటాము అంటే, సో అరేకి డిక్లేర్ చేసిన అరేకి డిక్లేర్ చేసిన వేరియబుల్ ఏదైతే ఉందో దాని యొక్క మెమరీ స్టోరేజ్ అనేది యూజర్ స్పెసిఫై చేసిన సైజు మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ 6 అంటే సో 6 అనే వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 into 4 24. సో 24 బైట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఒకవేళ ఏ ఆఫ్ 7 అంటే 7 into 4 28. సో ఇట్ డిపెండ్స్ అపాన్ సైజ్ ఆఫ్ అరే. ఆ ఇచ్చిన సైజ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఆ సైజ్ అనేది కూడా దట్ సైజ్ ఇస్ గివెన్ బై ది యూజర్ ఆర్ ప్రోగ్రామర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో దాన్ని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటాం. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అరే ఈజ్ వన్ ఆఫ్ ది లీనియర్ డేటా స్ట్రక్చర్. సో దీని ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ వాట్ యూ మీన్ బై లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పాం. ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో అరేంజ్ అయితే దాన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటాం. సో అరేలో ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లోనే అరేంజ్ అవుతాయి కాబట్టి సో అరేని లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పచ్చు. నెక్స్ట్, మెయిన్గా అరే వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సో బిఫోర్ అరే వల్ల అరేలో డ్రాబ్యాక్ ఏంటి, అరే యూజ్ చేయకముందు డ్రాబ్యాక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో 10, 20, 30, 40 ఇలా వాల్యూస్ ఇచ్చామనుకోండి, సో ఇది యాక్సెప్ట్ చేయదు. వై? బికాజ్ నార్మల్ వేరియబుల్ కెన్ హోల్డ్ ఓన్లీ వన్ ఎలిమెంట్ అట్ ఏ టైం. ఒక డేటా ఐటమ్ మాత్రమే స్టోర్ చేయగలదు నార్మల్ వేరియబుల్. సో బట్ కమింగ్ టు అరే, సో అరే వల్ల మెయిన్ అడ్వాంటేజే అది. ఇట్ కెన్ స్టోర్ మోర్ దాన్ వన్ వాల్యూ. సో ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ ఎన్నైనా స్టోర్ చేస్తుంది, అది ఒక సింగిల్ నేమ్లో, రైట్? సో దట్ ఈస్ ద మెయిన్ కోర్ అడ్వాంటేజ్ ఆఫ్ అరే. సో అరే ఎందుకు ఇంట్రడ్యూస్ చేసామంటే ఒక సింగిల్ వేరియబుల్లో మోర్ దాన్ వన్ వాల్యూ స్టోర్ చేస్తుంటే మనకి యాక్చువల్ డేటా లాస్ అయిపోతున్నాం కాబట్టి యాక్చువల్ డేటా లాస్ అవ్వకుండా మోర్ దాన్ వన్ వాల్యూ అన్నీ స్టోర్ అవ్వాలి అని అనుకుంటే వి యూజ్ అరేస్. సో అరే అనేది అందుకు మెయిన్ అడ్వాంటేజ్ అది. సో ఇట్ కెన్ స్టోర్ మోర్ దాన్ వన్ వాల్యూ అట్ ఏ టైం. సో అది అడ్వాంటేజ్ అరే వల్ల అడ్వాంటేజ్ అది. నెక్స్ట్, సో అరే ఈజ్ ఏ స్టాటిక్ మెమరీ అలొకేషన్, మీన్స్ మెమరీ ఈజ్ అలొకేటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ కంపైలేషన్. సో మనకి స్టాటిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఫిక్స్డ్ అని, అంటే ఒక సింగిల్ బ్లాక్ ఒకసారే మెమరీ అలొకేట్ అవుతుంది అని. అది కూడా ఎప్పుడు అవుతుందంటే కంపైలేషన్ టైంలోనే. అట్ ద టైమ్ ఆఫ్ కంపైలేషన్ మెమరీ ఈజ్ అలొకేటెడ్. సో మెమరీ అలొకేషన్ అనేది కంపైలేషన్ టైంలోనే జరిగితే దాన్ని స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటాం. ఓకే, సో దీనివల్ల డ్రాబ్యాక్ ఏంటి అంటే, దీనివల్ల ఇలా అలొకేట్ చేయడం వల్ల డ్రాబ్యాక్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఆఫ్ 5 అన్నారనుకోండి, 5 ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేయగలం. ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేయాలన్నా మనకి మెమరీ స్పేస్ అవైలబుల్గా ఉండదు. అంటే ఎగ్జిస్టింగ్ మెమరీ, అలొకేట్ అయిన మెమరీని ఎక్స్పాండ్ చేయలేం.
లేదా ఏదైనా వేస్టేజ్ ఆఫ్ మెమరీని రిమూవ్ చేయలేం. వై? బికాజ్ ఇట్ ఈస్ స్టాటిక్ మెమరీ ఎలొకేషన్, ఫిక్స్డ్. ఓకే, ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చిందే లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ ఈజ్ ఆల్సో లీనియర్ డేటా స్ట్రక్చర్, బట్ ఇన్ లింక్డ్ లిస్ట్ memory is allocated at the time of execution or dynamic. అందుకే linked list is a dynamic memory allocation అంటాం. సో linked list is a dynamic memory allocation అంటాం. అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం క్లియర్గా. సో ఇది అరేలో డ్రాబ్యాక్ ఇది, రైట్? బట్ అరే యొక్క మెమరీ అలొకేషన్ అనేది ఎలా స్టోర్ అయి ఉంటుందంటే కంటిన్యూస్ మెమరీ, అంటే ఒకటే బ్లాక్ ఉంటుంది, సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ. ఇలా ఒకటే బ్లాక్ ఉంది, ఇది అంతా కూడా సింగిల్ బ్లాక్. యాక్చువల్గా మనకి ఇక్కడ ఇండెక్స్ నంబర్స్ అన్నీ కూడా మనం డిఫరెన్షియేట్ చేయడానికి పార్టీషన్స్ చేసాం, 0, 1, 2. సో ఇవన్నీ కూడా ఒక సింగిల్ బ్లాక్లో అలొకేట్ అవుతాయి, ఒక సింగిల్ బ్లాక్. ఓకే, దాన్ని కంటిన్యూస్ మెమరీ ఆర్ కాంటిగ్యూస్ మెమరీ అంటాం. సో బట్ ఇండెక్స్ నంబర్స్ అంటే ఇక్కడ మనం ఇండెక్స్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే అరేలో 0 నుంచి n-1. హియర్ n ఈజ్ నథింగ్ బట్ సైజ్ ఆఫ్ అన్ అరే. సో n అనేది అన్ని వేరియబుల్ యొక్క సైజ్, అంటే అరే యొక్క సైజు, అరే యొక్క సైజు. సో మీరు ఇక్కడ 7 అన్నారు కాబట్టి ఇట్ మీన్స్ హియర్ n ఈజ్ నథింగ్ బట్ 7. సో 7 - 1 6. మీరు ఇక్కడ రిప్రజెంటేషన్ చూస్తే 0 నుంచి 6 వరకు ఇండెక్స్ నంబర్స్ ఉంటాయి. సో ఇండెక్స్ నంబర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సబ్స్క్రిప్ట్ వాల్యూ. సో ఇది కంప్లీట్ ఇంట్రడక్షన్ పార్ట్ అరే వల్ల. సో అరే అనే కాన్సెప్ట్. సో దీంట్లో మనం జావాలో అరేని క్లాస్ అని కూడా అనొచ్చు. వై? బికాస్ న్యూ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అరే ఈజ్ ఏ క్లాస్ ఇన్ జావా. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ అరేస్. సో మెయిన్గా అరేస్ ఎన్ని టైప్స్ కింద క్లాసిఫై చేశారంటే మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 types ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఫస్ట్ వన్ ఈజ్ 1 dimensional array, సెకండ్ వన్ ఈజ్ 2 dimensional array, third one is multi-dimensional array. 1 dimensional array means it contains only one index number, only one dimension, only one subscript value తో రిప్రజెంట్ చేసిన అరేని 1 dimensional array అంటాం. దాన్ని జావాలో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డైరెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్పేస్తున్నాను. int a square brackets is equal to new int of size. ఇక్కడ సైజ్నే మనం 7 అనుకుంటే, సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఏ ఆఫ్ 7 అని క్లియర్గా చెప్పాలండి. సో ఇప్పుడు ఏ అనే వేరియబుల్కి మెమరీ ఎంత అలొకేట్ అవుతుంది అంటే మనం స్పెసిఫై చేసిన సైజ్ మీద డిపెండ్ అవుతుంది అన్నాం. 4 × 7, సో టోటల్ నెంబర్ ఆఫ్ బైట్స్ 28. బట్ ఇక్కడ ఎలిమెంట్స్ని ఎలా స్టోర్ చేస్తాం, అరేలో ఎలిమెంట్స్ ఎలా స్టోర్ అవుతాయి, ఎగ్జిస్టింగ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేస్తాం, ఎలా రిట్రీవ్ చేసుకుంటాం అంటే విత్ హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ నంబర్. సో ఎలిమెంట్స్ అన్ని స్టోర్ చేయడానికైనా లేకపోతే ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ అన్నిటిని మనం రిట్రీవ్ చేయడానికైనా అరే అనే కాన్సెప్ట్లో ఇండెక్స్ నంబర్ హెల్ప్ తీసుకునే చేస్తాం ప్రాసెస్ అనేది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ టైప్, దట్ ఈస్ 2 dimensional array. ఇట్ కంటైన్స్ 2 index numbers. సో 2 index numbers అంటే జస్ట్ లైక్ మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ఉంటుంది, అంటే 2 నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో 3 rows 3 columns ఇచ్చాం. 3 rows, దిస్ ఈజ్ 1 row and this is second row, this is third row, this is first column, this is second column and third column, this is 3/3 మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ఉంటుంది. బట్ ఈ మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ఉన్న ఇక్కడ ఎలిమెంట్స్ స్టోర్ చేయాలి అంటే ఎలా స్టోర్ చేస్తామంటే విత్ హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ నంబర్. ఫస్ట్ ఈ పర్టికులర్ బ్లాక్, ఈ పర్టికులర్ లొకేషన్ని 0th row 0th column అంటాం, అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అని. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఒక రో కంప్లీట్ అయ్యే, ఒక రోలో ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనం సెకండ్ రోకి వస్తాం. సో సెకండ్ రోలో అన్ని కాలమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ రోకి వస్తాం. సో దిస్ ఈజ్ 2 dimensional array. అండ్ కమింగ్ టు మల్టీ డైమెన్షనల్ అరే, దిస్ ఈజ్ కాల్డ్ లేదా మల్టీ డైమెన్షన్ అనొచ్చు లేదా 3 dimensional, ఎన్ని డైమెన్షన్స్ అయినా ఉండొచ్చు, అంటే మోర్ దాన్ 2 ఎన్ని డైమెన్షన్స్ అయినా ఉండొచ్చు, మోర్ దాన్ 2 ఇండెక్స్ నంబర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 ఇది 2 ఇది 2 అని తీసుకున్నాం. సో ఎగ్జాంపుల్ చెప్తాను క్లియర్గా. సో దిస్ ఈజ్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ 2, 2, 2 అంటే మీనింగ్ ఏంటంటే
దిస్ ఈజ్ 2x2 మ్యాట్రిక్స్, దిస్ ఈజ్ 2x2 మ్యాట్రిక్స్. సో ఇప్పుడు ఈ 2x2 మ్యాట్రిక్సెస్ అనేవి 2 టైమ్స్ తీసుకోవాలి అని. ఓకే, 2 టైమ్స్ తీసుకుంటాం. అది ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఫస్ట్ 0 0 0 0. ఓకే, దిస్ ఈజ్ 2 డైమెన్షనల్ అరే, దిస్ ఈజ్ 2 డైమెన్షనల్ అరే, దిస్ ఈజ్ 2 డైమెన్షనల్ అరే. సో అంటే ఫస్ట్ 2 డైమెన్షనల్ అరే ఒకసారి రీడ్ చేస్తున్నట్టు అనమాట. సో దిస్ ఈజ్ 0 1. ఓకే, అండ్ దెన్ 1 0 and then 1 1. This is one time ఈ 2 డైమెన్షనల్ అరేని మనం రీడ్ చేసుకున్నట్టు. ఓకే, సో ఇక్కడ మనం 2 ఇచ్చాం కాబట్టి 2 అంటే 2 టైమ్స్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 తీసుకోండి, 1. సో ఇప్పుడు 1 అంటే సో ఒకసారి మనం 2 డైమెన్షనల్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కాల్ చేసుకున్నాం, దట్ ఈస్ 4 ఎలిమెంట్స్ రీడ్ చేసాం. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఇంకొక సెకండ్ టైం మళ్ళీ 2 డైమెన్షనల్ అరేని మళ్ళీ కాల్ చేస్తున్నాం, దట్ ఈస్ 0 0, అగైన్ 0 1, అండ్ దెన్ అగైన్ 1 1, సారీ 1 0, అండ్ దెన్ 1 1. దిస్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ అరే. మీరు ఎన్ని డైమెన్షన్స్ అయినా తీసుకోవచ్చు ఇలాగా. ఓకే, సో ఇది మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే 3 డైమెన్షనల్ అరే. ఇట్ మీన్స్ ఇది 2 టైమ్స్ 2x2 మ్యాట్రిసెస్ ని మనం రీడ్ చేసుకోవాలి అని మీనింగ్. ఓకే.